జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీక్ష తమ కార్యాలయం నందు నెల్లూరు నగరంలోని ట్రాన్స్జెండర్స్ ఫిర్యాదులతో నగరానికి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశమై ట్రాన్స్జెండర్లు వైష్ణవి వర్గం వారు తమకు అలైక్య వర్గంతో ప్రాణహాని ఉన్నదని ఫిర్యాదు చేయగా అందుకు ముందుగానే అలైక్య వర్గం తమపై వైష్ణవి వర్గం వారు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో నగరంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఏ ప్రాంతాలలో గొడవలు జరిగాయని విచారించి నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వాస్తవాలు తెలుసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు। ఈ సందర్భంగా ఏసీపీ దీక్ష వైష్ణవి వర్గంతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ట్రాన్స్జెండర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఏ వర్గం వారైనా దాడులకు పాల్పడ్డా కఠినంగా శిక్షిస్తామని, గత 2 నెలల క్రితం ట్రాన్స్జెండర్లకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేశామని, అయినా తరచూ గొడవలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని, వాస్తవాలను విచారించి ఎవరు దాడులకు పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలియజేశారు। నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ। సో ఈ రోజు ట్రాన్స్జెండర్లకు ఒక సమస్య వచ్చింది। ఒక వర్గం వేరే గ్రూప్ లో హెచ్చరిక జారీ చేసింది। యాక్చువల్లీ కొంచెం లైక్ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ గ్రూప్, దాట్ గ్రూప్। సో ఆ ఇష్యూ కోసం కొంచెం విఆర్సి సెంటర్ లో ఇష్యూ జరిగింది। ఇమ్మీడియట్లీ మేము 2 టీమ్స్ ఏర్పాటు చేసి 2 టీమ్స్ అక్కడికి వెళ్ళాము, ఇష్యూ రిజాల్వ్ చేసాము। మళ్ళీ సాయంత్రంలో మేము గట్టిగా హెచ్చరిక ఇచ్చాను। చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాము। ఇలాంటి బెగ్గింగ్ లో, ఎక్స్టార్షన్ లో, వేరే వేరే గ్యాంగ్ వార్స్ టైప్ లో, ఫైట్ లో పాల్గొనవద్దని వారికి చెప్పాను। సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అగేన్స్ట్ ఎనీ లీగల్ యాక్టివిటీ బై ట్రాన్స్జెండర్స్ అండ్ గట్టిగా చెప్పాను। అండ్ విల్ బి లుకింగ్ అట్ ద ప్రీవియస్ ఇన్వాల్వ్మెంట్స్ చూస్తాను, తర్వాత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాను। చట్టం ప్రకారం యాక్షన్ కఠినంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం। సమస్య ఒక వర్గం మరో వర్గాన్ని హెచ్చరిక జారీ చేసింది। సో దే హ్యావ్ సమ్ group fights. One group is this Alekya group and other group is this Kavya group. So there was some issue, but నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, ఇష్యూ రిజాల్వ్ చేశాను అండ్ అందరికి చెప్పాను మీ అందరి భద్రత కోసం చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము। సో ఎవ్రీబడి, ఆల్ గ్రూప్స్, బోత్ ఆఫ్ ద గ్రూప్స్ హ్యావ్ అగ్రీడ్ టు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఫైట్స్ ఎనీమోర్। బట్ కానీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాం। ఇప్పుడు we don't have rowdy sheets. There are almost 125 transgenders. So already 1 month ముందు already వార్నింగ్ ఇచ్చాము। ఈ రోజు లాస్ట్ టైం గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాము। సో we don't have as of now, but నేను పాత ఇన్వాల్వ్మెంట్ చూస్తాను, తర్వాత ఏం యాక్ట్ is required, what act is required, will put that. ఓకే, నమస్తే అండి, నా పేరు వైష్ణవి, నేను ఒక ట్రాన్స్। గతం నుంచి ఈ అలైక్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి। చాలా ఇబ్బందులు అంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటే, ఉన్న ఇంట్లో ఉండలేక, బాడిగలు కట్టలేక బతుకుతున్న దీనస్థితిలో ఉన్నాం। ఇట్లాంటి స్థితిలో కానీ మమ్మల్ని చంపుతానని మా దగ్గర నుంచి పోయిన పిల్లల దగ్గరే మమ్మల్ని చంపుతాను, మమ్మల్ని నేను చేయను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుంది అలైక్య వల్ల మాకు ప్రాణహాని ఉంది। దయచేసి పోలీసు వారు దీన్ని గమనించి దీన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను। నెల్లూరులో ట్రాన్స్జెండర్స్కి విభేదాలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి। అందరూ ట్రాన్స్జెండర్స్, అందరూ సమాజంలో బాగా బ్రతకాలనే కోరుకుంటాము। కానీ మా వాళ్ళ నుంచి, మా దగ్గరికి నుంచి వెళ్ళిన కొంతమంది పిల్లలు మా పిల్లల మీద దౌర్జన్యాలు చేయడం, మాట్లాడడం, ఘర్షణలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, అలాంటి విషయాలు చాలా వరకు జరుగుతున్నాయి। లేదంటే మీ పెద్దవాళ్ళని మేము లేకుండా చేస్తామో, లేదా సంథింగ్ అని వేరే వేరే ఇష్యూస్తో మా పిల్లల్ని బెదిరించడం కానీ, మానసికంగా లొంగ తీసుకోవడం కానీ, అలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి। మేము చాలా మానసికంగా కృంగిపోతున్నాము। మా సమాజంలో, మన నెల్లూరు జిల్లాలో మేము ఇంత కష్టపడుతూ ఆల్రెడీ మనకి డిఎస్పీ గారు మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మేము అప్పటి వరకు బజార్లు కానీ ఎక్కడ కానీ గొడవలు గట్లా ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితంతో జీవిస్తున్నాము। కానీ ఈరోజు చిన్న ఇష్యూ గొడవ వల్ల డిఎస్పీ మేడం దగ్గరికి వచ్చాము। మేడం గారు ఇట్లా మాకు కౌన్సిలింగ్ ఇచ్చి, మీరు సమాజంలో బాగా బ్రతకాలి, గొడవలు పడొద్దు, ఏదున్నా నేను చట్ట ప్రకారం వెళ్తాను, మీ మీద ఎటువంటి గొడవలు జరిగినా, మీ మీద ఎటువంటి అగత్యాలు జరిగినా
నేను వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను. వాళ్ళ గురించి ఏదైనా మీకు వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రాణహాని ఉన్నా, ఇబ్బంది ఉన్నా అవన్నీ నేను ఫేస్ చేస్తాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, మీకు అన్ని విధాలుగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను అని మా మేడం మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ మేడం చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో మేము ఇంతమంది కమ్యూనిటీ వెళ్ళి కలవంగానే మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అది ఈరోజు జరిగిన విషయం ఇదేనండి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు.